సరే శ్రీజని ఎలిమినేషన్ చేసిన తర్వాత సో బయట తనకున్న ఆదరణ అంటే ప్రజల్లో పబ్లిక్ చాలామంది శ్రీజ రీఎంట్రీ కావాలని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ చేయడం జరిగింది. ఇవన్నీ అంటే రోజు మెసేజ్లు చాలామంది వీడియోస్ ఇవన్నీ చేయడం జరిగింది. అంటే శ్రీజకు అన్యాయం జరిగిందని చెప్పేసి. సో శ్రీజకు అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రజలు ఇంతమంది వ్యతిరేకంగా బిగ్ బాస్ని ఎవరు చూడమో అదిదని అనేవరకు బిగ్ బాస్ టీం ఏం చేసింది, సరే శ్రీజన్ మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి సో ఈమెను మళ్ళీ ఎలిమినేషన్ చేసేస్తే ఒక పని అయిపోతలే అని చెప్పేసి ముందే వాళ్ళు ప్లానింగ్ మంచిగా స్క్రిప్ట్ రాసుకున్నారు. స్క్రిప్ట్ రాసిన విధంగా సో మొన్న వీక్లో అందరినీ పిలవడం జరిగింది. అంటే నామినేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు అంటే ఎక్స్ హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే ఎలిమినేషన్ అయ్యారో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సో పిలిచిన తర్వాత దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి రీఎంట్రీ ఇద్దామని చెప్పేసి ప్లానింగ్ చేసుకుని సో ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. అది కూడా ఎవరిని, శ్రీజని, భరణి గారిని. ఇక్కడ మనం ముఖ్యంగా రెండు మాట్లాడుకోవాలి ఇక్కడ మనము. సో అంటే ఇక్కడ అంటే ఒక ఆమె హెల్త్ పరంగా బయటికి వెళ్ళిపోయింది, ఆయుష్ అనుకుంటా, ఆయుష బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆమెను తీసుకొని రావచ్చు కదా, సరే ఆమెను తీసుకొని రాలేదు. సో ఇక్కడ భరణి గారిని శ్రీజని ఇద్దరిని తీసుకొని రావడం జరిగింది. సో అంటే శ్రీజకు అన్యాయం జరిగింది కాబట్టి తీసుకొని వచ్చారు. కానీ భరణి గారిని ఎందుకు తీసుకొని రావడం జరిగింది అంటే భరణినే సెలెక్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు, ఎందుకంటే సో భరణి గారిని వస్తే భరణి గారికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, సో ఓటింగ్స్ ఎక్కువ మొత్తం భరణి గారికి పడతాయి కాబట్టి, సో శ్రీజకు పడవు కాబట్టి, సో అమ్మయ్య జనాలమ్మ కూడా మనం ఎక్కడ పోయి సో కరెక్ట్ చేసినట్టు మనం చూపించుకుందామని చెప్పేసి మంచిగా వాళ్ళు స్క్రిప్ట్ రాసుకున్నారు. ముందే రాసుకున్న విధంగా సో బిగ్ బాస్లోకి ఇద్దరికి ఎంట్రీ చేయడం జరిగింది, ఇద్దరితో గేమ్స్ ఆడిపోయడం జరిగింది. ఆ గేమ్స్లో కూడా రెండు టాస్క్లు భరణి గారు గెలవడం జరిగింది, ఒక టాస్క్ శ్రీజ గెలవడం జరిగింది. సో ఇక్కడ కూడా టాస్క్ జరిగేటప్పుడు కూడా సో అందరు భరణి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే తనుజ, ఇమానియలు, మాధురి, సో ఇంతమంది ఉన్నారు, దివ్య, వీళ్ళందరూ మొత్తం భరణి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఈమెకు మాత్రం ఓన్లీ డీమన్ పవన్ 50-50, అదేవిధంగా కళ్యాణ్ 50-50 ఇట్లా ఉన్నారు. అంటే వీళ్ళు మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది.